నాకైతే ఏమీ తెలియట్లేదు. ఐ డోంట్ నో, క్లారిటీ ఏమీ లేదు. మా అవుట్ సైడ్ అయితే ప్రజెంట్ అయితే ఎలా ఉంది, కొంచెంసేపటికి ఎలా ఉంటుందంటే గుంపులు గోవిందలా వచ్చేస్తారు అన్నమాట. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే చికెన్ ఉంటుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు అక్కడే కొనుక్కుంటాను నేను. చూడండి, అప్పుడు ఉంది కదా, ఆ పర్సన్ అమ్ముతారన్నమాట. అది చిన్న షాపు. సో అదేమో చిన్న డబ్బాలో పెట్టి దాంట్లో బొగ్గులు వేసి అమ్ముతారన్నమాట. బొగ్గులు వేసి కాల్చి చికెన్ కాల్స్తారు. ఈచ్ నేను ఈ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. ఈచ్ 10 బోన్స్ అయితే 30 రూపీస్. బోన్స్ కాకపోతే లెగ్ పీస్లు అయితే 40 రూపీస్ అన్నమాట. సో నేనైతే చాలా ట్రై చేశాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా తింటూ ఉంటాను. అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగానే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, మీ ఊర్లో ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే రావులపాలెంలో ఎక్కడ కనిపించలేదు. అండ్ సో థ్యాంక్ యూ కేమ్ ఫర్ మై లైవ్. నా లైవ్ వచ్చినందుకు. ఇప్పుడు ఈ గుంపలు మనం నాటేసుకుందాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై వాటర్ పెట్టాను, వచ్చేస్తున్నాయి. సో ఈవినింగ్ వ్యూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా టెర్రస్లో. సో సూర్యుడు వచ్చేసి డెప్కి టర్న్ అయిపోయి ఉంటాడు. సో మీరు అవి చూడొచ్చు. ఇవన్నీ నేను ఎప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ దుంపల నాటడానికి వచ్చాను. చూడాలి అసలు. Remember seeing సో నేనైతే ఈ టైప్ పెడుతున్నాను. ఈ టైప్ అయితే నా గార్డెన్ చూడొచ్చు మీరు అందులోనే. సో నేను వర్క్ స్టార్ట్ చేసాను. సో హాయ్. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు నాటడానికి ట్రై చేస్తున్నాను. చూస్తున్నాను అసలు ఏంటి అలానే తెలుస్తలేదు. ఎక్కువ దుంపలే ఉన్నాయి కదా. సో ఎక్కడ ఎలా నాటితే బాగుంటుందా అని సజెషన్ ఇవ్వండి. నేనైతే అనుకుంటున్నా, చూడాలి. లెట్స్ సీ. దీంట్లో ఒక దుంప ఉంది ఫ్రెండ్స్. అంటే బాయ్ చనిపోయింది అన్నాను కదా, మేల్. ఇది ఫిమేల్ దుంప అన్నమాట ఇది. సో ఇది ఇక్కడ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ కెమెరా ఒక దిక్కన ప్లేస్ చేసి అప్పుడు నేను నాటడం స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ప్రస్తుతం అయితే నా చుట్టూరు ఉన్నాయి కదా, ఈ పాట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పాట్లో పెట్టచ్చు. ఫస్ట్ దీన్ని ఫిల్ చేద్దాం. సో లెట్స్ గో.